హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కొన్ని మనీ సేవింగ్ టిప్స్తో పాటు స్కీమ్స్ మంత్లీ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాకు కొంచెం మంది అడిగారు, కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశారు. సో దానికోసమే నేను తక్కువ అమౌంట్తో స్కీమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో మంత్లీ స్కీమ్ సేవింగ్స్ కదండి. సో పర్ మంత్ 1500 అనేది ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది వీక్లీ సేవింగ్ అండి. ఫస్ట్ డే 10 రూపీస్ సేవ్ చేస్తే సెకండ్ డే 20, థర్డ్ డే 30, ఫోర్త్ డే 40, ఫిఫ్త్ డే 50, సిక్స్త్ డే 60, సెవెంత్ డే 70. ఇలా వీక్లీ 7 days మనం ఇలాగే సేవ్ చేస్తే 1 వీక్కి వచ్చేసి మనీ 10 + 20 + 30 + 40 + 50 + 60 + 70 = 280 రూపీస్ అండి. ఇలా మనం 4 వీక్స్ సేవ్ చేస్తాం కాబట్టి 4 వీక్స్ మనీ వచ్చేసి 280 × 4 1220. మనం ఇంకా కొంచెం 380 రూపీస్ యాడ్ చేసుకుంటే మనకి 1500 రూపీస్తో మన మంత్లీ స్కీమ్ అనేది పే చేసుకోవచ్చండి. లేకపోతే 1000 రూపీస్తో కూడా కొన్ని షాప్స్లో స్కీమ్ ఉంది కదా, మీరు 1000 రూపీస్ అయినా పే చేసుకొని తీసుకోవచ్చు. మనం 1500 చేసుకుంటే బాగుంటుంది కదని 1500తో నేను చెప్తున్నానండి. ఈ 11 months సేవింగ్ అయితే 11 × 1500 వచ్చేసి 16,500 రూపీస్ అండి. మనం ఇది ఈజీగా 2-3 grams వరకు మనం పర్చేస్ చేసుకోవచ్చు. చిన్న ఆర్నమెంట్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇలా 1500 రూపీస్ సేవ్ చేసుకోండి. లేదు మేము కొంచెం అమౌంట్ పెట్టుకుంటామని అనుకుంటే పర్ మంత్ 2500 రూపీస్ ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ డే ఇది కూడా వీక్లీ ఛాలెంజ్ ఏనండి. ఫస్ట్ డే 20 రూపీస్, సెకండ్ డే 40, థర్డ్ డే 60, ఫోర్త్ డే 80, ఫిఫ్త్ డే 100, సిక్స్త్ డే 120, సెవెంత్ డే 140. ఇలా మనం 20 రూపీస్ యాడ్ చేసుకొని వెళ్ళాలి. ఇది వీక్లీ ఛాలెంజ్ కాబట్టి 1 వీక్ అయిన తర్వాత 8th డే నుంచి మళ్ళీ 20 రూపీసే వేసుకొని రావాలండి. అంతేకాని 140 అయ్యిందని 160 కాదు. ఇలా వీక్లీ వేసుకున్న తర్వాత 1 వీక్ అమౌంట్ వచ్చేసి 20 + 40 + 60 + 80 + 100 + 120 + 140 = 560 రూపీస్ అండి. అదే 4 వీక్స్కి వచ్చేసి 560 × 4 రూపీస్ పెడితే మనకి 2240 రూపీస్ వస్తుంది. ఇలా 2000 మేము స్కీమ్ చేసేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చండి. కానీ మనం కొంచెం అమౌంట్ 260 రూపీస్ యాడ్ చేసుకుంటే 250 రూపీస్ అనేది వస్తుందండి. ఈ 260 రూపీస్ కూడా మీకు యాడ్ చేసుకోవడానికి మనకి 28 డేస్లో ఇంకా 2-3 డేస్ యాడ్ అయి ఉంటాయి కదండి. అంటే 29, 30, 31 డేస్ కదా ఒక పర్ మంత్కి. సో ఆ 3 డేస్ కూడా మన ఈ 260 రూపీస్ అనేది సేవ్ చేసుకుంటే పర్ మంత్ 2500 రూపీస్ అయితే కట్టుకోవచ్చండి. 11 monthsకి 2500 రూపీస్ సేవ్ చేస్తే మనకి స్కీమ్ మనం కట్టుకుంటే వచ్చే అమౌంట్ వచ్చేసి 11 × 2500 రూపీస్ = 27,500 రూపీస్ అండి. ఇలా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రేట్ బట్టి నేను చెప్తున్నానండి. వీ విల్ గెట్ 3.5 grams అంటే 3 to 4 grams అనేది ఈజీగా వస్తుంది. పర్ మంత్ 2500 రూపీస్ అనేది సేవ్ చేసుకొని మనం స్కీమ్ కట్టుకుంటే మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఎలా సేవ్ చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను. మీకు కావాలనుకుంటే నేను ఈ మంత్ ఛాలెంజ్ కూడా నేను చూపిస్తానండి ఫ్యూచర్ వీడియోస్లో. కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది కూడా కాదు, ఇంకొంచెం మేము పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటే నేను చూడండి పర్ మంత్ 3500 రూపీస్తో చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి మనం 30 రూపీస్ ఛాలెంజ్ అండి. ఫస్ట్ డే 30 వేస్తే సెకండ్ డే 60, థర్డ్ డే 90, ఫోర్త్ డే 120, ఫిఫ్త్ డే 150, సిక్స్త్ డే 180, సెవెంత్ డే 210 రూపీస్. ఇలా మనం వీక్లీ ఛాలెంజ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగానే ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ మనకి అమౌంట్ ఎక్కువ ఉండేటప్పుడు 210 రూపీస్ వేసుకొని తర్వాత సెకండ్ డే ఇలా వెనక నుంచి కూడా రావచ్చండి, మీ ఇష్టం అది. అలా కాకుండా మేము ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నామంటే ఫస్ట్ శాలరీ పర్సన్స్ అయితే ఫస్ట్ డే 3500 రూపీస్ మనం తీసేసుకుంటే వేరేగా సరిపోతుందండి. తర్వాత మనం ఏదైనా ఫస్ట్ సేవ్ చేస్తే తర్వాత ఖర్చు చేసుకోవాలి. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. సో ఇలా మనం సేవ్ చేసుకుంటే
ఒక వీక్ వచ్చే అమౌంట్ 30 ప్లస్ 60 ప్లస్ 90 ప్లస్ 120 ప్లస్ 150 ప్లస్ 180 ప్లస్ 210 రూపీస్ ఈక్వల్ 840 రూపీస్ అండి. 4 వీక్స్కి అయితే 840 ఇంటూ 4 3360 రూపీస్. మనం ఇందులో కనుక 140 రూపీస్ ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చండి, ఎందుకంటే ఈ 3 కౌంట్ చేసిన 140 కన్నా ఎక్కువే ఉంటాయి. సో మనం ఈజీగా 140 రూపీస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. 11 మంత్స్ స్కీమ్ కాబట్టి 3500 ఇంటూ 11 మంత్స్ వేస్తే 38,500 రూపీస్ అనేది వస్తుందండి. సో మీరు ఇలాగా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టూ ఇయర్స్కి ఇలాగా ఈ అమౌంట్ ప్లస్ చేసుకుంటే మనకు అప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ వస్తుంది కదండి, అప్పుడు కూడా గోల్డ్ అనేది కొనేసుకోవచ్చు. సో మనం ఇలా 3500 రూపీస్ వేసుకుంటే స్కీము మనకు వచ్చేసి ఈజీగా 5 to 6 గ్రామ్స్ అనేది వచ్చేస్తుందండి. దానికన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ మేము సేవ్ చేసుకోగలం అనుకున్న వారి కోసం ఇదండి ఈ స్కీము. ఇది వచ్చేసి 4500 రూపీస్ మనం ఎలా సేవ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. దీనికి ఫస్ట్ 40 రూపీస్తో సేవ్ చేసుకుంటే సెకండ్ డే 80, థర్డ్ డే 120, ఫోర్త్ డే 160, ఫిఫ్త్ డే 200, సిక్స్త్ డే 240, సెవెంత్ డే 280. ఇలా మనం వన్ మంత్ ఇలా మనం నెంబర్స్ కౌంట్ చేసుకొని మనం ఏ రోజు అయితే వేస్తామో ఆ రోజు అమౌంట్ టిక్ చేసేసుకున్నామండి అనుకోండి, మన దగ్గర మనీ ఉండేటప్పుడు అమౌంట్ వేసేసుకోవచ్చు. లేని టైంలో 40 రూపీస్ 80 రూపీస్ అనేది ఈజీగా సేవ్ చేసుకోవచ్చు కదా. సో ఆ విధంగా సేవ్ చేసుకోండి. ఒక వీక్ వచ్చేసి అమౌంట్ 40 ప్లస్ 80 ప్లస్ 120 ప్లస్ 160 ప్లస్ 200 ప్లస్ 240 ప్లస్ 280 రూపీస్ వచ్చేసి 1120 రూపీస్ అండి. అదే 4 వీక్స్కి వచ్చేసి 1120 ఇంటూ 4 అంటే 4480 రూపీస్. మనం ఇందులో 220 రూపీస్ యాడ్ చేస్తే 4500 అవుతుందండి. అలా కాకుండా మేము ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకుంటామని 520 రూపీస్ యాడ్ చేస్తే 5000 రూపీస్ అయితే అవుతుందండి. 5000 రూపీస్ ఒకవేళ 4500 రూపీస్ వేసుకుంటే మంత్లీ స్కీమ్ వచ్చేసి 49500 రూపీస్ అవుతుంది. అదే మనం 5000 అనేది వేసుకుంటే మంత్లీ స్కీమ్ వచ్చేసి 11 మంత్స్లో మన స్కీమ్ వచ్చేసి 55000 అవుతుందండి. సో ఈ విధంగా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఆ టైంలో మనం ఇలా చేసుకుంటే మనకి 7 గ్రామ్స్ వరకు వస్తుందండి, 6 to 7 గ్రామ్స్. ఇది కూడా మనకి ఎటువంటి విఏ ఛార్జెస్ లేకుండా అయితే మనం తీసుకోవచ్చు. మనం ఒకవేళ ఈ 49,000కి ఒక ఆర్నమెంట్ కొనాలనుకుంటే దానికి విఏ వచ్చేసి మన దగ్గర 14 to 15% ఐటమ్స్ బట్టి ఉంటుందండి. తక్కువ వెయిట్తో తీసుకుంటున్నాం కాబట్టి మనకు విఏ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. సో ఇలా తీసుకోవాలనుకునేటప్పుడు మనం ఇలాగ స్కీమ్స్ పే చేసుకుంటే మనకు విఏ ఛార్జెస్ మేకింగ్ ఛార్జెస్ అన్నీ తగ్గిపోతాయండి. కానీ దీనికి ఒక జిఎస్టీ పే చేసుకోవాలి. అలాగే మనం ఏదైనా స్టోన్ ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు స్టోన్ కాస్ట్ కూడా పే చేసుకోవాలండి. సో ఎవరికైనా నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఇది మంత్లీ ఛాలెంజ్ అని కూడా పెడతానండి. రోజు నేను ఇలా 30 రూపీస్ కానీ 40 ఏ ఛాలెంజ్ చేయాలో చెప్తే నేను అలా వేసి మీకు చూపిస్తాను కూడా. ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, నేను సేవ్ చేసి చూపిస్తాను. సో మీకు ఈ 4 టిప్స్లో ఏ టిప్ నచ్చిందో ఆ విధంగా సేవ్ చేసుకోండి. యూజ్ అనేది చాలా ఉంటుంది. గోల్డ్ మనం ప్రెజెంట్ డేస్లో చాలా రేట్ పెరిగిపోతుంది కాబట్టి మీరు ఈ విధంగా సేవ్ చేసుకుంటే ఎంతో కొంత కొనుక్కొని ఉంచుకోవచ్చండి. ఇలా మేము ఆర్నమెంట్ రాదనుకున్నప్పుడు మనం కాయిన్స్ రూపంలో కూడా కొనుక్కొని ఉంచుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కూడా యూజ్ అవుతుంది. ఈ 16,500 రూపీస్కి నాకు తెలిసి 2 కాయిన్స్ అయితే వస్తాయి, 2 గ్రామ్స్ అయితే వస్తుంది కాబట్టి అది ఒకేసారి మళ్ళీ కాయిన్స్ అన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఒకేసారి మనము అది కూడా స్కీమ్ లా కట్టేసి ఆర్నమెంట్గా తీసుకోవచ్చండి, లేకపోతే కాయిన్స్ ఇచ్చి ఆర్నమెంట్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఎవరికైనా నచ్చినట్టయితే ఈ టిప్స్ అనేవి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏవైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.